అందరికీ నమస్కారం. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. నా పేరు గణేష్. మై ఛానల్ వచ్చేసి వయోమానం. వెల్కమ్ టు వయోమానం. ఈరోజు మనం నేర్చుకోబోయే కోడ్ ఏంటంటే కంటిగ్యూస్ సబ్ అరే. అంటే మనకి ఏంటంటే ఒక అరే సైజ్ నేను 10 తీసుకున్నా, ఇన్పుట్ వాల్యూస్ నేను 1 0 1 1 1 0 1 1 0 1 1. ఇప్పుడు ఎక్కువగా రిపీట్ అయిన 1 3 టైమ్స్ మనకి కంటిగ్యూస్గా వచ్చింది కదా. సో మనం ఇక్కడ అవుట్పుట్ 3 అనేది ప్రింట్ చేయాలి. ముందుగా మనం స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకుంటాము, క్లాస్ మెయిన్ అని చెప్పి రాస్తాము. ఇదంతా మీకు తెలిసిందే, పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్క్స్, ఇదంతా మీకు మాల్ సింటాక్స్ లాగే వస్తుంది. దీని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, నేను తర్వాత ఏదో ఒక రోజు మంచిగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మన టార్గెట్ ఏంటంటే ఒక కంటిగ్యూస్ అనేది మనం ఎలా ప్రింట్ చేయాలి, ఒక అరే ఇచ్చినప్పుడు కంటిగ్యూస్గా 1 అనేది ఎలా ప్రింట్ చేయాలి, ఎన్నిసార్లు 1 అనేది రిపీట్ అనేది ఎలా ప్రింట్ చేయాలి అనేది మన టార్గెట్. ఓకే, ఈరోజు మనం కోడ్ బాగా నేర్చుకుందాం. చాలా సింపుల్గా చెప్పడానికి ట్రై చేస్తా, ఓకేనా? మీరు జాగ్రత్తగా వినండి. ముందు మనం స్కానర్ క్లాస్ అనేది ఇంపోర్ట్ చేస్తాం. స్కానర్ ఎస్సీ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్ అంటాం. అంటే మనం మామూలుగా మీకు తెలుస్తుంది, స్కానర్ క్లాస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. తర్వాత ఇంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. అంటే ఏంటంటే యూజర్ని అడుగుతాం, యూజర్ నీకు ఏం కావాలి, 10 కావాలా, అరే సైజ్ 9 కావాలా, 8 కావాలా, 7 కావాలా, ఎంటర్ చెయ్యి అని చెప్పి యూజర్ని నెంబర్ ఎంటర్ చేయమంటాం. ఇది మీకు తెలిసిందే. తర్వాత అరే డిక్లేర్ చేస్తాం. అరే డిక్లేర్ చేసి ఇన్ స్టార్ అరే బ్రాకెట్ అరే ఈజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్ నెంబర్ అంటాం. ఇది కూడా ఏంటంటే అరేకి ఇది సింటాక్స్ మీకు తెలిసిందే కదా. అరే యూజర్ తీసుకోవాలంటే, అరే యూజర్ వాల్యూస్ అందులో అరేలో దాచాలంటే మనం ఫర్ లూప్ ఇటరేట్ చేస్తాము. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అంటాం, ఐ లెస్ దాన్ నెంబర్ అంటాం. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అరే ఇండెక్స్ మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనం ఏమంటాము, సో మనం ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి ఐ లెస్ దాన్ నెంబర్ అంటాం. అరే లెంత్ ఒకవేళ 5 అయినా కూడా మనం 0 1 2 3 4 ఇండెక్సెస్ తీసుకుంటుంది కాబట్టి ఇంట ఐ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ లెస్ దాన్ నెంబర్ అంటాం. ఇది కూడా మీకు తెలిసిందే. యూజర్ అరే తీసుకోవడం, మరి ఆఫ్ ఈజ్వల్ ఎస్ టు నెక్స్ట్ ఇట్ అంతా కూడా ఇది కూడా మీకు తెలిసిందే. ఇక్కడి నుంచి దీన్నే మనం ఏంటంటే బాడీ ఆఫ్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఇదే మెయిన్ పార్ట్ ఆఫ్ ప్రోగ్రామ్. ఓకే, ఇది లైఫ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. నేను చెప్తాను జాగ్రత్తగా, మీరు ఏం కంగారు పడకండి, జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? ముందు ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫర్ ఈచ్ లూప్ అని ఒకటి తీసుకుంటాం. ఫర్ ఈచ్ లూప్ అంటే ఏంటంటే ఫర్ లూప్ తీసుకుని డేటా టైప్ ఇచ్చి దానికి ఒక వేరియబుల్ నేమ్ ఇచ్చి అక్కడ మళ్ళీ అరే పెడతాం, ఓకేనా? అరే అంటే ఏంటి, ఇందాక తీసుకున్నదే, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఎక్స్ అంటే వేరియబుల్. ఎక్స్ ఏంటంటే అరేలో, పాత అరేలో ఉన్న ప్రతి వాల్యూ అది ఐటరేట్ చేస్తుంది, ప్రతి వాల్యూ ఐటరేట్ చేస్తుంది, ఓకేనా? అరేలో మీరు 5 6 7 8 తీసుకున్నారు అనుకో, 5 ఐటరేట్ చేస్తుంది, 6 ఐటరేట్ చేస్తుంది, 7 తీసుకొస్తే 8 ఐటరేట్ చేస్తుంది, ఓకేనా? అలా ప్రతి వాల్యూ ఐటరేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం కౌంట్ 0 అంటాము, ఇంటే మ్యాక్స్ కౌంట్ కూడా మనం 0 అంటాం, ఓకేనా? ఇప్పుడు ఎక్స్ అనేది ఏంటంటే ప్రతి వాల్యూ మనం అరేలో ఉన్న ప్రతి వాల్యూ మనం ఐటరేట్ చేస్తాం. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటున్నాను, ఓకే? ఇప్పుడు మనకి టార్గెట్ ఏంటి, ఎక్స్ 1 అయితే కౌంట్ అనేది పెంచాలి, ఓకేనా? ఎప్పుడైనా సరే మనం ప్రింట్ చేయడానికి కౌంట్ తీసుకుంటాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటాం, దాని కౌంట్ అనేది ప్లస్ అంటున్నాం, కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తాం, ఓకేనా? తర్వాత మళ్ళీ ఒకవేళ 1 కాలేదనుకో, కౌంట్ 0 చేసి అంటున్నాను, ఓకేనా? కౌంట్ మీకు ఈజీగానే అర్థమవుతుంది. మ్యాక్స్ కోడ్ నేను జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం మ్యాక్స్ కోడ్ రాస్తాము. మ్యాక్స్ కోడ్ అంటే మీకు ఏం లేదు, ఇఫ్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ కౌంట్ అన్నాను అనుకోండి, ఓకేనా? మ్యాక్స్ కౌంట్లో కౌంట్ దాచు అని. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనం ఒక ఇఫ్ లూప్ రాద్దాము. ఇఫ్ లూప్ రాసి కౌంట్ అనేది కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ కౌంట్ అయితే మ్యాక్స్ కౌంట్లో కౌంట్ దాచు అంటున్నాం, ఓకేనా? ఓకే, చూడండి, ఇప్పుడు కౌంట్ ఇస్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ కౌంట్లో కౌంట్ దాచు అంటున్నాం, ఓకేనా? జాగ్రత్తగా చెప్తాను, కొద్దిగా క్లారిటీగా ఉండండి, ఏం కంగారు పడకండి, చాలా ఈజీ ప్రోగ్రామే. మనకు చూసే ఇందాక ఏమన్నాం, ఎక్స్ 1 అయితే కౌంట్ ప్లస్ అయ్యి, లేదంటే కౌంట్ 0 చేసేయి అంటున్నాం. ఇప్పుడు నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్, ఇదంతా లూప్ బయట, ఇంకా ఫర్ లూప్ అయిపోయింది. ఫర్ లూప్ బయట నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లన్ మ్యాక్స్ కౌంట్ అంటున్నా. మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తే చాలా బాగా అర్థమవుతుంది. మీకు ఏదైనా నెంబర్స్ ఉంటే లాస్ట్లో నా మొబైల్ నెంబర్ ఇస్తా, డౌట్స్ ఉంటే నాకు నా నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? మనం అరే సైజ్ 5 తీసుకుందాం, 5 వద్దులేండి, మరి చాలా 10 తీసుకుందాం, ఓకేనా? 10 తీసుకుని వాల్యూస్ తీసుకుందాం, 1 0 1 1 1 0 1 1 0, లాస్ట్లో ఏం తీసుకుందాం, 1 తీసుకుందాం, ఓకే? ఇప్పుడు అవుట్పుట్ రన్ చేద్దాం. మనకి అవుట్పుట్ 3 రావాలి, ఎందుకంటే అక్కడ 3 సార్లు కంటిన్యూస్గా రిపీట్ అయింది కాబట్టి. సో మనకి అవుట్పుట్ 3 వచ్చింది. జాగ్రత్తగా చెప్తా, చాలా క్లారిటీగా ఉండండి, ఏం కాదు, చాలా ఈజీ కోడ్ ఇది. మీకు స్టార్టింగ్ అర్థమైంది అనుకున్నా. ఎక్స్ అంటే ఎక్స్ ఫర్ ఈచ్ లూప్ వాడడం. ఎక్స్ ఏంటంటే ప్రతి వాల్యూ ఐటరేట్ చేస్తుంది, అరేలో ఉన్న ప్రతి వాల్యూ మనకి అది ఐటరేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇప్పుడు అరేలో మన స్టార్టింగ్ వాల్యూ ఎంత 1. సో అప్పుడు ఏమవుతుంది, కౌంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అవును, ట్రూయే, కండిషన్ ట్రూయే. సో కౌంట్ అనేది 1కి ఇంక్రీజ్ అవుతుంది. 1కి ఇంక్రీజ్ అయిన తర్వాత ఇంక ఎల్స్ లూప్లోకి రాదు, ఈ లూప్ వర్క్ అయిపోయింది కదా, ఎల్స్ లూప్లోకి రాదు. 1 ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ కౌంట్ ఇనిషియల్ వాల్యూ అంతా 0. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0నా, అవును 0నే. అప్పుడు మ్యాక్స్ కౌంట్లో ఎంత ఉంటుంది,
1 ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఫస్ట్ కేసులో మనకి 0 ఉంది. 0 ఉన్నప్పుడు ఏమవుతుంది, x = 1 కాదు. సో ఎల్స్ ఇప్పుడు కౌంట్ వాల్యూ ఇందాక 1 ఉంది, మ్యాక్స్ కౌంట్ వాల్యూ కూడా 1 ఉంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ 0 అయిపోయింది. నెక్స్ట్ మనకి థర్డ్ వాల్యూ ఏంటి, 1 ఉంది. x = 1. మనకి ఏమవుతుంది, కౌంట్ వాల్యూ 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, 1కి ఇంక్రిమెంట్ అయ్యింది కదా. ఈ 1కి ఇంక్రిమెంట్ అయినప్పుడు మళ్ళీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఇందాక మ్యాక్స్ కౌంట్ వాల్యూలో మనకి ఏముంది, మ్యాక్స్ కౌంట్ వాల్యూలో నేను మీకు మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకేనా, ఇప్పుడు మనకి ఏంటంటే ఫస్ట్ వాల్యూ 1, సో 1 కదా, x = 1. అప్పుడు ఏమైంది, కౌంట్ అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. 1 ఈజ్ స్టార్టింగ్ వాల్యూ, కౌంట్ 1 ఉంది, మ్యాక్స్ కౌంట్ ఎంత 0. సో 1 ఈజ్ గ్రేటర్ దాన్ 0, ఎస్. సో మ్యాక్స్ కౌంట్ ఎంత స్టోర్ అయింది, 1 స్టోర్ అయింది. ఓకేనా, ఇది పక్కనట్టండి. తర్వాత ఏమైంది, తర్వాత నెక్స్ట్ వాల్యూ ఏంటి, 0 ఎలాగో మనకి ఇంకా అక్కడ అవసరం లేదు. తర్వాత వాల్యూ ఏంటి, 0 మనకి ఎలాగో అవసరం లేదు, ఎందుకంటే x = 1, ఎల్స్ కౌంట్ = 0. ఎల్స్ కౌంట్ = 0. ఇందాక కౌంట్ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత అయింది, 0 అయింది, గుర్తుంచుకోండి. తర్వాత వాల్యూ ఏంటి మనకి 1, మళ్ళీ థర్డ్ వాల్యూ మనకి 1 అయింది కదా, x = 1. x = 1 అయినప్పుడు మనకి ఏమవుతుంది, మళ్ళీ కౌంట్ అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. ఇందాక కౌంట్ 0 అయింది 0 దగ్గర, ఇప్పుడు కౌంట్ అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. సో మళ్ళీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఇందాక మనకి మ్యాక్స్ కౌంట్ ఎంత 1. మ్యాక్స్ కౌంట్ ఇందాక మనకి 1 స్టార్టింగ్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ఉంది కదా 1. సో మనకి మ్యాక్స్ కౌంట్ ఎంత 1 అయింది. ఇప్పుడు కౌంట్ వాల్యూ మనకి ఇప్పుడు థర్డ్ వాల్యూ వల్ల 1 అయింది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 1, సో కండిషన్ ఫాల్స్, ఇది అవ్వదు. మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ సెకండ్ వాల్యూ కూడా మనకి 1 2 3 ఫోర్త్ వాల్యూ కూడా 1 ఉంది మనకి. సో మళ్ళీ మనకి ఏమవుతుంది, కౌంట్ అనేది 2కి ఇంక్రిమెంట్ అయింది, 2కి ఇంక్రీజ్ అయింది కౌంట్. మళ్ళీ మనకి కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ మ్యాక్స్ కౌంట్, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1, 2 ఈజ్ గ్రేటర్ దాన్ 1. సో మ్యాక్స్ కౌంట్లో 2 స్టోర్ అయింది. మళ్ళీ మనకి 1 2 3 4 ఫిఫ్త్ వాల్యూ కూడా 1. సో మళ్ళీ కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. కౌంట్ ఇంక్రిమెంట్ అయింది కదా, కౌంట్ 3కి ఇంక్రిమెంట్ అయింది. 3 ఈజ్ మ్యాక్స్ కౌంట్ ఎందాక ఎంత ఉంది, 2 ఉంది. 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2, 3 ఈజ్ గ్రేటర్ దాన్ 2a. సో మ్యాక్స్ కౌంట్లో ఇప్పుడు ఎంత స్టోర్ అయింది, 3 స్టోర్ అయింది. మళ్ళీ అక్కడ 3 స్టోర్ అయింది, మ్యాక్స్ కూడా 3 స్టోర్ అయింది. మళ్ళీ స్టార్టింగ్కి వెళ్దాం. తర్వాత 1 2 3 4 5 6th వాల్యూ 0 మనకి x = 0. x = 0 అంటే మనకి కౌంట్ అనేది 0కి పడిపోయింది. మళ్ళీ మనం ఏం చేయలేం, కౌంట్ 0కి పడిపోయింది. మ్యాక్స్ కౌంట్ లాస్ట్లో 3 స్టోర్ అయింది, గుర్తుంచుకోండి. మళ్ళీ మనకి తర్వాత వాల్యూ 1, మళ్ళీ కౌంట్ అనేది 1కి ఇంక్రిమెంట్ అయింది. అయినా సరే మళ్ళీ మనకి 1 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కాదుగా. మళ్ళీ మనకి ఏమైంది, మళ్ళీ 1కి ఇంక్రిమెంట్ అయింది. 1 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కాదు. మళ్ళీ మనకి 0 వచ్చింది, మళ్ళీ కౌంట్ 0కి పడిపోయింది. సో అలాగా మళ్ళీ 1 ఈజ్ గ్రేటర్ దాన్ 3 కాదు, మళ్ళీ కౌంట్ 1కి ఇంక్రిమెంట్ మళ్ళీ పడిపోయింది. సో ఇలాగ కంటిన్యూస్గా మనకి వాల్యూస్ లేకపోవడం వల్ల ఇది మనకి సబ్ ఎరే అంటాం.